ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట రాష్ట్ర సరిహద్దులో రైతులు ఆందోళన చేపట్టారు. సాగర్ కాలువ నుంచి కిందకు నీళ్లు వదలట్లేదని రైతులు నిరసన చేపట్టారు. ఇక మందుల డబ్బాలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తాము లక్షలాది రూపాయలు పెట్టి పంటలు పండిస్తుంటే అధికారులు సాగునీరు వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులతో మా ప్రతినిధి యశ్వంత్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర సరిహద్దుల్లో రైతులు అయితే ఆందోళన దిగారు. ఏదైతే ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో కూడా రోడ్డు మీద రైతులు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సాగర్ కాలం నుంచి నీళ్లు ఇవ్వట్లేదని చెప్పేసి మాత్రం కూడా గత 15 రోజుల నుంచి కూడా రైతులకు నీళ్లు ఇవ్వడంతో కూడా పెద్ద ఎత్తున రైతులు అయితే ఆందోళన చేస్తున్నారు. దీంతో కూడా సుమారు 2-3 కిలోమీటర్ల మీద కూడా వాహనాలు అయితే మాత్రం పూర్తిగా నిలిచిపోయి, దీంతో కూడా ఇటు ఏదైతే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జగ్గయ్యపేట, వచ్చవాయి, అదేవిధంగా ఇటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బోనకల్లు వైరైళ్ల రహదారి ఏదైతే ఉందో దానిపై కూడా రైతులు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రైతులు ప్రధానంగా కూడా పురుగుల మందు డబ్బాల మందు పట్టుకొని కూడా రోడ్డు మీద ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆందోళనతో పాటు ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళు ప్రధానంగా వ్యవసాయానికి నీళ్లు ఇవ్వాలని చెప్పేది మాత్రం కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసేది మాత్రం కూడా వీళ్ళు నీళ్లు ఇవ్వాలి, తమ పంటలు ఎండిపోతున్నాయని చెప్పేది మాత్రం కూడా ఆందోళన దిగిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఆందోళన ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. సార్, వాళ్ళకి ఏంటి మీరు ఈ ఆందోళన దిగాల్సిన పరిస్థితి దేనికి వచ్చింది? మాకు 15 రోజుల నుంచి సాగర్ నీళ్ల కోసం సిఈ గారిని, ఎస్సీ గారిని, ఈ గారిని అడిగిన 1300 నీళ్లు వదిలేమని అబద్ధాలు చెప్తున్నారు తప్పితే బోనకల్లుకే నీళ్లు రావట్లేదు. ఆ వచ్చిన నీళ్లు కూడా కాల్చిని బోనకల్లు సరిపోతున్నాయి, మాకు ఇవ్వట్లేదు. పంటలు మాకు నష్టపోతున్నాము. ఎకరానికి 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాము, పంటలు ఎండిపోతున్నాయి. మేము ఎస్సీ గారికి, సిఈ గారికి కూడా బతిలాడి చెప్పిన స్పందన లేని పరిస్థితిలో, మా గత్యంతరం లేని పరిస్థితిలో రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. లేకపోతే మేము రోడ్డు మీద ధర్నా చేయాల్సిన అవసరం లేదు. మాకు పంటలు కాపాడకపోతే మేము మందు దాగి చచ్చిపోవటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పటి నుంచి అడుగుతున్నారంటే వాళ్ళు రైతు అక్కడ నుంచి అధికారులు ఏమంటున్నారు? 15 రోజుల నుంచి 5 రోజుల నుంచి నీళ్లు అడుగుతున్నాం. 15 రోజులు నీళ్లు రాక 5 రోజుల నుంచి బతిలాడుతున్నాం. అదిగో వస్తున్నాయి, ఇదిగో వస్తున్నాయి, 1300 చేసామని చెప్పారు కానీ 1300 చేసామని చెబుతున్నారు కానీ అక్కడ 500 నీళ్లే వస్తున్నాయి చేస్తున్నారు. వాళ్ళతో ఏదైతే ఈ కాలం సంబంధించిన సిఈ గారు కూడా ఇక్కడ రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చూద్దాం వాళ్ళు రైతులతో ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. గత 15 రోజుల నుంచి కూడా వీళ్ళ రైతులు ఈ తెలంగాణ సంబంధించిన డిఈని ఎంత అడిగినా కూడా ఎలాంటి స్పందన లేదని చెప్పేసి మాత్రం కూడా ఇక్కడ రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. సుమారు ఈ కాలం కింద కూడా కొన్ని వందలాది ఎకరాలు కూడా దీని కింద ఉన్నాయని చెప్పేసి మాత్రం కూడా ఇక్కడ ప్రధానంగా ఇటు తెలంగాణ కానివచ్చు, ఆంధ్ర రైతులు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టామో అవి ఎండిపోయే పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు అధికారులను అడిగినప్పటికీ కూడా ఇంకా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మాత్రం కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ కాలువ కింద కూడా లక్షలాది ఎకరాలు ఉన్నాయి, ఎండిపోయే ప్రయత్నం ఉంది. రైతుల్ని ఈ నీళ్ళిచ్చి తొందరగా ఆదుకోవాలని చెప్పేసి ప్రయత్నం చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ రైతులు ఏదైతే ప్రయత్నం అయితే చెప్తారో చూద్దాం. కానీ ఈ అధికారులు స్పందించి తొందరగా రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. దీనిపై అధికారులు ఎలా స్పందించారో అయితే మాత్రం కూడా మనం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాజేష్, యశ్వంత్, జీ న్యూస్, ఆంధ్ర తెలంగాణ బోర్డర్ వద్ద నుంచి.